మార్కండేయ పురాణములో చెప్పిన గృహస్థాశ్రమ ధర్మాలు. కువలయాశ్వుడి భార్య అయిన మదాలస తన కుమారుడైన అలర్కుడితో గృహస్థాశ్రమ ధర్మాల గురించి ఇలా చెప్పింది. కుమారా, మానవుడు గృహస్థాశ్రమాన్ని అవలంబించి సకల జీవుల్ని పోషించాలి. అలా చేయటం వల్ల అతడికి స్వర్గం లభిస్తుంది. పితృదేవతలు, మునులు, దేవతలు, పంచభూతాలు, మానవులు, క్రిమి కీటక, పతంగ, పశుపక్ష్యాదులు ఇవన్నీ గృహస్థుణ్ణి ఆశ్రయించే ఉంటాయి. ఈ చెప్పినవన్నీ గృహస్థుడు తమకి ఆహారం పెడతాడని ఆశిస్తాయి. కుమారా, గృహస్థుడు వేదమయమైన కామధేనువుగా అన్నిటికీ ఆధారభూతుడై ఉన్నాడు. ఈ బ్రహ్మాండమంతా కామధేనువులో ప్రతిష్ఠితమై ఉన్నది. ఈ కామధేనువుకి ఋగ్వేదం పృష్ఠభాగం, యజుర్వేదం మధ్యభాగం, సామవేదం ముఖం, కంఠం, ఇష్టాపూర్తాలు కొమ్ములు, సాధు సూక్తాలు రోమాలు, శాంతి పౌష్టిక కర్మలు మలమూత్రాలు. 4 వర్ణాల వాళ్లు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. ఈ 4 ఆశ్రమాలు కామధేనువుకి 4 పాదాలు. ఈ కామధేనువుకి నాశనం అనేదే లేదు. ఈ పవిత్రమైన ధేనువుకి స్వాహ, స్వధ, వషట్, హంత అనే 4 పేర్లతో 4 స్తనాలున్నాయి. ఈ 4 స్తనాల నుంచి దేవతలు స్వాహాకారాన్ని, పితృదేవతలు స్వధాకారాన్ని, ఋషిగణాలు వషట్కారాన్ని, మానవులు హంతకారాన్ని పానం చేస్తారు. కుమారా, ఈ విధంగా ఈ కామధేనువు అందరికీ తృప్తి కలిగిస్తుంది. బలిప్రదానం. గృహస్థుడు ప్రతిరోజూ యథాశక్తిగా తన శరీరాన్ని పోషించుకున్న విధంగానే దేవ, ఋషి, పితృ, మనుష్య పంచభూతాల్ని పోషించాలి. దానికోసం శుచిగా స్నానం చేసి శ్రద్ధగా దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి తర్పణాలు విడవాలి. అలాగే ప్రజాపతికి కూడా తర్పణమివ్వాలి. చందన ధూపదీపాదులు సమర్పించి దేవతార్చన చేయాలి. తరువాత అగ్నికార్యాన్ని చేసి బ్రహ్మ విశ్వదేవతలు ధన్వంతరిని ఉద్దేశించి తన ఇంటి మధ్యలో ఈశాన్య భాగంలో బలి ప్రదానం చేయాలి. ఇంద్రుడికి తూర్పు దిక్కున, యముడికి దక్షిణ దిక్కున, వరుణుడికి పడమర దిక్కున, చంద్రుడికి ఉత్తర దిక్కున బలి ప్రదానం చేయాలి. ఇంటి ద్వారం ముందు ధాత, విధాత అనేవారికి బలిదానం చేయాలి. ఇంటికి బయట అన్ని వైపులా అర్యముడు అనే దేవతకు బలిని సమర్పించాలి. తరువాత ఆకాశంలో సంచరించే భూతాల్ని ఉద్దేశించి బలిహరణ చేయాలి. పితృదేవతల కోసం బలిని దక్షిణాభిముఖంగా కూర్చొని ఇవ్వాలి. తరువాత శ్వాన, స్వపచ పక్షులకి భూమి మీద బలిదానం చేయాలి. దీన్నే వైశ్వదేవబలి అంటారు. ఈ బలి ప్రదాన కార్యక్రమాన్ని ఉదయం సాయంత్రం ఆచరించాలి. ఇంటి యజమాని అంటే గృహస్థుడు ఈ విధంగా వైశ్వదేవ బలిదానం చేసి 6 నిమిషాలు అతిథి కోసం ఎదురుచూడాలి. అతిథి వచ్చిన తరువాత తన శక్తిని అనుసరించి అతన్ని పూజించి భోజనం పెట్టి పంపాలి. అతిథిగా తన మిత్రుణ్ణి సొంత గ్రామంలో ఉన్న వ్యక్తిని భావించకూడదు. ఎవరి కులగోత్రాలు తెలియవో, ఎవరు ఆ సమయంలో వస్తారో, ఎవరు ఆహారం కోసం వస్తాడో, ఎవడు అలసిపోయి వస్తాడో, ఎవడు యాచకుడిగా వస్తాడో అలాంటి వాడినే పండితులు అతిథి అంటారు. గృహస్థుడు వచ్చిన అతిథిని కులగోత్రాలు, తదితర విషయాలేవీ అడగకూడదు. ఆ అతిథి కురూపిగా ఉన్నా సరే తిరస్కరించకుండా ప్రజాపతిలా భావించాలి. ఎందుకంటే అతిథి విష్ణువుతో సమానము కాబట్టి, ఎప్పుడూ ఉండేవాడు కాదు కాబట్టే అతిథి అని చెప్పబడుతున్నాడు. ఏ పురుషుడు అతిథికి అన్నం పెట్టకుండా తాను భుజిస్తాడో అతడు తన పాపాన్ని భుజించినవాడవుతాడు. అలాంటివాడు మరుజన్మలో పురీషాన్ని భుజించేవాడవుతాడు. అతిథి ఎవరి ఇంటికి వచ్చి నిరాశగా తిరిగి వెళ్లిపోతాడో ఆ అతిథి పాపం ఇంటి యజమానికి సంక్రమిస్తుంది. జలాన్నిగాని, కూరల్నిగాని అతడు ఏది తింటాడో దాన్ని సమర్పించాలి. పితృదేవతలకి పెడుతున్నాం అన్న భావనతో బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. నిత్యం కనీసం ఒక్కడికైనా భోజనం పెట్టాలి. గృహస్థుడు అతిథికి పెట్టకుండా తాను భుజించకూడదు. అతిథి సత్కారం తరువాత బంధువులకి, యాచకులకి, వికలాంగులకి, బాలురకి భోజనం పెట్టాలి. సూర్యాస్తమయం తరువాత వచ్చిన అతిథికి భోజనంతో పాటు నిద్రించటానికి తగిన ఏర్పాటు కూడా చేసి గౌరవించి మర్నాడు పంపాలి. కుమారా, ఈ విధంగా గృహస్థుడనే వాడు గృహస్థాశ్రమధర్మం అనే భారాన్ని మోయటం వల్ల బ్రహ్మాది దేవతలు, పితృదేవతలు, మహర్షులు,
అతిథులు, బంధువులు, పశుపక్ష్యాదులు, సూక్ష్మక్రిములు ఎంతో ఆనందించి ఆ గృహస్థుడికి క్షేమం కలగాలని కోరుకుంటాయి. శుభమస్తు.